సాఫ్ట్వేర్ అప్డేట్ చేసాక ఇప్పుడున్న మోడల్స్ లో మీకు స్లో ఛార్జింగ్ అవడం లేదా ఎర్రర్స్ రావడం లేదంటే కెమెరా ప్రాబ్లం రావడం ఇలాంటివి జరుగుతాయి. కొన్ని మోడల్స్ వచ్చేసి డెడ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సడన్ గా డెడ్ అయిపోవడం, అంటే మన ఫోన్ వాడుతూ ఉంటేనే ఫోన్ ఆటోమేటిక్ ఏమైపోతుంది, డెడ్ అయిపోద్ది. లేదా నైట్ ఛార్జింగ్ పెట్టి వదిలేసారు, మార్నింగ్ కి డెడ్ అయిపోయింది. సో ఇలా మనకి 4 కేసెస్ అయితే మెయిన్ గా ఉండడం జరుగుతాయి. సో ఇంకా మీకు ఇంకా వేరే కేసెస్ కూడా కొన్ని రావడం జరుగుతాయి. మెయిన్ గా వచ్చేసి 4 కేసెస్ ఉంటాయి. ఒకటి డ్రాప్ డౌన్ కేస్, రెండోది వచ్చేసి వాటర్ డ్యామేజ్, మూడోది వచ్చేసి సడన్ డెడ్, నాలుగోది వచ్చేసి ఆఫ్టర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఫోన్ అనేది డెడ్ అయిపోవడం. సో దాని ప్రకారం మనం చూసుకోగలిగితే, లైక్ ఎగ్జాంపుల్ ఫోన్ ఇప్పుడు డ్రాప్ డౌన్ కేసు అన్నారు. డ్రాప్ డౌన్ కేసులో ఏమయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ బక్ కాయిల్స్ లూజ్ అవ్వచ్చు, లేదా CPU డ్రైన్ అయిపోవచ్చు, బాల్స్ అనేది లూజ్ అవ్వచ్చు, బోర్డ్ బెండ్ అవ్వచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు వాటర్ డ్యామేజ్ ఉంది. వాటర్ డ్యామేజ్ ఎక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉంది? కింద సబ్ బోర్డ్ నుంచి వెళ్లే అవకాశం ఉందా, లేదంటే సిమ్ ట్రే నుంచి వెళ్లే అవకాశం ఉందా? సో ఇలా